ఈరోజైతే నేను ఇంటికెళ్ళిపోతా ఉన్నా. ఎందుకు, ఏంటి అనేది వీడియో మొత్తం చూడండి. చివర్లో అయితే చెప్తాను. ఇంకా మన 100 డేస్ సిరీస్‌లో ఈరోజైతే డే 16 అన్నమాట. ఇంగా మార్నింగ్ అయితే ఓట్స్ మిల్ తినేసి, ఇంక బండి అయితే ఫుల్ ట్యాంక్ చేపించుకొనైతే ఇంటికైతే వెళ్ళిపోతా ఉన్నా. ఇంకా దుమ్ము చాలా ఉంది రోడ్డు మీద బండ్లెళ్తా ఉంటే. ఇంక మధ్యలో అద్దాలు కనిపిస్తే ఇంగ గ్లాసెస్ కొనుక్కొని వేసుకొనైతే ఇంగ స్టార్ట్ అయిపోయినా అన్నమాట. ఎక్కడ ఆపకుండా. ఇంక బోర్డర్ దగ్గరలో తలనొప్పిగా ఉంటే ఇంక టీ తాగుదామని ఆపా. టీ మాత్రం సూపర్ ఉంది. భలే చేశారు. ఇంగా కర్ణాటక బార్డర్ వరకైతే వాళ్ళ రోడ్ చాలా క్లీన్‌గా ఉంది. బట్ మన రోడ్ కొంచెం ఇదిగా ఉంది. ఇంగా శాంక్షన్ అయినట్టుంది. ఇంగా రోడ్ క్లీన్ చేస్తన్నారు. స్పీడ్ బ్రేకర్‌లన్నీ తీసేశారనమాట. సో, మంచిగా అయితే వేస్తా ఉన్నారనుకుంటా. ఇంగా మదనపల్లిలో ఏ1 బిర్యానీ బాగుంటుంది అని వినడమే గానీ ఎప్పుడైతే తినలేదు నేను. సో, ఆ హండాలు చూడండి. దాన్ని బట్టే వినొచ్చు ఎంత బాగుంటుందో బిర్యానీ. ఇంగా క్రౌడ్ అయితే చాలా ఉండింది. ఇంకా టోకెన్ తీసుకొని ఇంగ బిర్యానీ అయితే తీసుకున్నాననమాట. సో, టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా సూపర్‌గున్నింది. ఇంగ పీసెస్ గూడా ఎక్కువేశారనమాట. ఇంకా మదనపల్లి లేక్ అట్లా చూసుకొని ఇంక అక్కడి నుంచయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నా. ఇంకా ఈ వ్యూ పాయింట్ అయితే వాయిల్పాడ్ దగ్గర బైపాస్‌లో వస్తదిది. చాలా అంటే చాలా బాగుంటుందిది ఇక్కడ వ్యూ పాయింటు. సో, ఎంత పెద్దగా ఉందో చూడండి చెరువు మాత్రము. ఇంగా ఇంటికొచ్చి నేను వెళ్ళాల్సిన పని మీదకైతే ఎందుకొచ్చానో అక్కడికైతే రెడీ అయిపోయి వెళ్తా ఉన్నా. నేనెందుకో రాలేదు. మా క్లాస్‌మేట్ 10థ్ క్లాస్‌మేట్ వచ్చి వాడి పెళ్ళన్నమాట. సో, దానికోసమే నేను బెంగుళూరు నుంచి ఇంటికొచ్చేసా మళ్ళీ. సో, అక్కడికెళ్ళి అయితే వాళ్ళ ఇంటి దగ్గరే పెళ్ళన్నమాట. చాలా గ్రాండ్‌గా చేస్తా ఉన్నారు. మంచిగా ఉన్నింది. ఇంక నేను నా ఫ్రెండ్ గాడైతే ఇంక తినేసామనమాట. చాలా బాగా కుమ్మేసాము. ఇంగా తర్వాత చివర్లో అయితే వాడితో ఫోటో తీసుకొనైతే ఇంక తిరిగైతే ఇంటికొచ్చేసాం.